హలో గైస్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో చాలా మంది నన్ను రీసెంట్ టైమ్స్లో ఎక్కువ అడిగేది ఏంటి అంటే అన్ని ఫెస్టివల్ వేర్ కలెక్షన్, పార్టీ వేర్ కలెక్షన్ చూపిస్తున్నారు, కొంచెం క్యాజువల్ వేర్లు కూడా చూపించండి, ఎస్పెషల్లీ కుర్తీస్ గురించి అడిగారు. నేను లాస్ట్ క్యాజువల్ వేర్ కుర్తీ సెట్స్ హాల్ చేసి చాలా డేస్ అయిపోతుంది. అంటే నేను పర్సనల్గా వ్యూస్ చూసే కౌంట్ చేసుకుంటాం కదా మీ ఇంట్రెస్ట్ని. సో వ్యూస్ నాకు ఎక్కువ ఫెస్టివల్ వేర్ కలెక్షన్ అది కూడా కుర్తీస్కి బాగా వస్తూ ఉంటుంది. వ్యూస్ రావడం కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం కానీ అంత నాకు ఫెస్టివల్ వేర్ కుర్తీ సెట్స్కి ఎక్కువ అనిపిస్తుంది. సో దాన్ని చూసి నేను అలా ఓకే ఇది బాగా చూస్తున్నారు, ఇది ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి అవే కలెక్షన్ ఎక్కువ ఫెస్టివల్ వేర్లోనే ఎక్కువ చూపిస్తూ ఉన్నాను. సో క్యాజువల్ వేర్లో చాలా మంది రీసెంట్ టైమ్స్లో నాకు పర్సనల్గా కూడా మెసేజెస్ పెట్టారు హెవెన్లీ హోమ్ మేడ్లో, లైక్ నాకు క్యాజువల్ వేర్ హాల్ చేయండి, క్యాజువల్ వేర్ అసలు పెట్టట్లేదు మీరు అనేసి. సో అందుకే ఈరోజు క్యాజువల్ వేర్ కుర్తీ సెట్స్ హాల్తో మీ ముందుకు వచ్చాను. సో ఐ హోప్ మీకు నచ్చుతాయి ఈ వీడియోస్ అని అనుకుంటున్నాను. సో కలెక్షన్ అయితే చాలా చాలా బాగుండింది ఈరోజు వీడియోలో. సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ అవుట్ఫిట్స్ నేను వేసుకున్నవి షార్ట్స్లో చూసేసి డైరెక్ట్ తీసేసుకోకుండా మీరు కొంచెం రివ్యూస్ కూడా చూస్తేనే మీకు ఒక క్లారిటీ ఉంటుందండి. ఏమైనా నెగిటివ్స్ ఉన్నా పర్టికులర్లీ నేను ప్రతి దానికి ఆ ఫిట్టింగ్ వైజ్ కానీ అన్నిటికీ క్లాత్ వైజ్ కానీ అని చెప్తున్నాను. ఏదైనా నెగిటివ్స్ ఉంటే కూడా డెఫినెట్లీ నేను చెప్తాను. ఐ ప్రామిస్ యూ అబౌట్ దట్. సో చెప్తున్నాను ఆల్రెడీ. సో కాబట్టి హ్యాపీగా మీరు ఒకసారి రివ్యూ చూస్తే మీకు అది సూట్ అవుతుంది, ఆ క్లాత్ సూట్ అవుతుంది, ఆ ఫ్యాబ్రిక్ మీకు నచ్చింది అని అంటే తీసుకోవడానికి బాగుంటుంది. చూడడానికి కెమెరాలో అన్ని బాగానే కనిపిస్తాయి, బట్ ఒక్కొక్కసారి ఆ ఫిట్టింగ్ బాగాలేదు, నాకు నచ్చకపోవచ్చు, లేదంటే లోపల లైనింగ్ ఏదైనా బాగుండకపోవచ్చు, లేదంటే ఆ బ్రాండ్ పర్టికులర్లీ ఏమన్నా బాగుండకపోవచ్చు. సో చాలా ఉండొచ్చు. అవన్నీ నేను వీడియోస్లో ఫుల్ లెంత్ వీడియోస్లో చెప్తాను కాబట్టి రివ్యూస్ మీరు డెఫినెట్లీ అది చూసి అప్పుడు పర్చేస్ చేసుకోవాలనేది డెసిషన్ మీరు తీసుకోండి అనమాట. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో నాకైతే ఈరోజు క్యాజువల్ వేర్ సెట్స్ చాలా చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్కి కూడా చాలా 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 బాగా హెల్ప్ అవుతాయి. సో మిస్ అవ్వకుండా హ్యాపీగా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చుంటాను. సో ఫస్ట్ అయితే ఇది చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఇది లీబాస్ కలెక్షన్. చాలా బాగుంది కలర్. దీంట్లో ఒక 2 కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ ఏ కలర్స్, బట్ ఉన్నాయి 2 కలర్స్ ఇంకా. సో నాకు ఈ కలర్ బాగా నచ్చింది, పింక్ కాబట్టి ఆబ్వియస్లీ బాగుంది అనిపించి తీసుకున్నాను అనమాట. సో ఇదేంటంటే మనకి ఇక్కడ అనార్కలి స్టైల్, అంటే ఏమంటారు ఇక్కడ మనకి కట్ రాదనమాట, అనార్కలి స్టైల్ లాగా ఫ్రాక్ స్టైల్ లాగా వస్తుంది. సో బాగుంది కదా, చాలా నీట్గా ఉంది కుర్తీ అండ్ చాలా డీసెంట్గా కనిపిస్తుంది. సో మీరు ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి కూడా చాలా బాగుంటుంది వేసుకోవడానికి. సో ఇలా ఫ్లోరల్లో వచ్చిందనమాట. మరీ బ్రైట్ పింక్ కాకుండా లైట్ పింక్ కాకుండా మిడిల్ షేడ్లో ఉంది, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వైట్ డీటెయిలింగ్ అంతా రావడం వల్ల ఇంకా మంచిగా కనబడుతుంది అవుట్ఫిట్. సో ఇది కుర్తీ వస్తుంది అండ్ ఇది బాటమ్ వచ్చేస్తుంది. బాటమ్ ఫుల్ ప్లాజో వచ్చింది. సో చాలా ఫ్రీగా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. అండ్ ఇక్కడ దీనికి పాకెట్స్ కూడా వచ్చాయి, నేను చెప్పడం మర్చిపోయా. సైడ్ వచ్చాయి, సైడ్ మీకు 2 సైడ్స్ ఇలా పాకెట్స్ కూడా వచ్చాయి. అనార్కలి స్టైల్ కదా, సో సైడ్ పాకెట్స్ కూడా ఉన్నాయి. సో స్టైలిష్గా కూడా ఉంటుంది చూడడానికి. అండ్ బాటమ్ అయితే మీకు ప్లాజో, ఫ్రీగా ఉంటుంది ప్లాజో, చాలా కంఫర్టబుల్గా. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. కింద డీటెయిలింగ్, వైట్ డీటెయిలింగ్ దీనికి కూడా ఇచ్చారు. సో క్లాత్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది క్లాత్. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ మొత్తం లీబాస్ కలెక్షన్ కాదు, ఇది ఇంకొకటి, ఇది రస్ట్ ఆరెంజ్ అని చెప్పి ఈ బ్రాండ్లో నేను ఒకసారి వేసుకున్న బ్లాక్, మీకు గుర్తుందో లేదో, బ్లాగ్స్ ఫాలో అవుతుంటే తెలుస్తుంది. సో బ్లాక్ అది, దాంట్లోనే ఇది పీచ్, సేమ్ సిమిలర్ షేడ్లో, సిమిలర్ మోడల్ అనమాట. కానీ ఇది బ్లాక్, అది బ్లాక్, ఇది పీచ్ షేడ్. ఎంత బాగుంటుందో. రస్ట్ ఆరెంజ్ కూడా బాగుంటాయండి, కానీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి బిట్. స్టైల్గా కానీ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అనమాట, కొంచెం ట్రెండ్కి తగ్గట్టు ఉంటాయి స్టైల్స్. సో నెక్ ప్యాటర్న్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది అవుట్ఫిట్కి. సో ఇలాగా ఆలియా కట్ టైప్లో వచ్చిందనమాట. అండ్ ఇది కూడా లైట్ కాటన్ లాగే ఉంటుంది. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో క్యారీ చేయడానికి అయితే సూపర్ డూపర్ కంఫర్టబుల్. సో ఇట్లా స్లీవ్స్ అయితే ఇట్లా వస్తాయి, షార్ట్ స్లీవ్స్ లాగా మనకి ఇక్కడ వరకు వస్తాయి. సో చాలా బాగా కనిపిస్తుంది అవుట్ఫిట్. కలర్ఫుల్గా కూడా ఉంది అండ్ డీసెంట్గా కూడా కనపడుతుంది, కొంచెం స్టైల్గా కూడా కనపడుతుంది. సో ఇక్కడ డీటెయిలింగ్ అంతా కూడా కొంచెం ఆలియా కట్ లాగే ఉంది కదా. సో అట్లా వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ వైజ్ అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది రస్ట్ ఆరెంజ్లో. సో ప్రైస్ పెట్టామంటే ఆబ్వియస్లీ క్వాలిటీ డెఫినెట్లీ బాగుండాల్సిందే, లేదంటే మనం హ్యాపీ అవ్వం కదా. సో బాగుంటుంది క్వాలిటీ వైజ్. నెక్స్ట్ మళ్ళీ లీబాస్దే నెక్స్ట్ రెండు కూడా ఇది కూడా క్యాజువల్ వేర్లో కాటన్ సెట్. ఇది కూడా కొంచెం అనార్కలి స్టైల్లోగా వస్తుంది, ఇలా ఉంటుంది అనమాట. వీ నెక్ వచ్చింది అండ్
స్లీవ్స్ అయితే ఇలా కొంచెం బెల్ స్లీవ్స్ లాగా కొంచెం ఫ్రీగా వస్తాయి. నేను పక్కన అన్ని యాడ్ చేస్తాను వేసుకుని మీకు. అండ్ ఇంకా స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉందండి. ఇది ఫ్రంట్ వచ్చేసి మనకి పైకి వస్తుంది, బ్యాక్ వచ్చేసి కిందగా వస్తుంది. ఎలాంటి స్టైల్ మీరు చూసే ఉంటారు చాలాసార్లు. సో అట్లాంటి స్టైల్ అనమాట. సో స్టైల్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ కాటన్ కాబట్టి ఈ సీజన్కి బాగుంటుంది అన్నట్టుగా అనిపించింది నాకు ఇది చూడగానే. సో నెక్ కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, లీబాస్ వాళ్ళు కాస్ట్ కొంచెం బాగానే పెడతారు, పర్లేదు రీజనబుల్గా. మోడల్స్ బాగుంటాయి, కలర్స్ బాగుంటాయి, కానీ నెక్ స్టైల్స్ కూడా మారిస్తే బాగుండు. కొంచెం వీ నెక్స్, స్క్వేర్ నెక్స్, ఇట్లాంటి స్వీట్ హార్ట్ నెక్స్ ఇట్లాంటివి కూడా పెడితే బాగుండు అని అంటూ ఉంటాను కదా. సో అట్లాగా ఫైనల్లీ వీ నెక్ వచ్చింది దీనికి. అండ్ కొంచెం ఇక్కడ కూడా కట్ కొంచెం ప్రెజెంట్ ట్రెండ్కి తగ్గట్టు అయితే ఫాలో అయ్యారు బాగానే ఇది. సో అందుకే చూడగానే బాగా అనిపించింది నాకు. ఫెస్టివ్ వేర్లో ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను నేను లీబాస్లో. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, కొంచెం నెక్ ప్యాటర్న్స్ చేంజ్ చేయొచ్చు కదా అనేసి. సో దానివల్ల ఇంకా బాగుంటుంది, కొంచెం ట్రెండింగ్ కనబడుతుంది అని చెప్పి. సో ఫైనలీ వాళ్ళు కూడా నా మాట విన్నట్టున్నారు. ఫైనలీ కొంచెం చేంజ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. బట్ ఫెస్టివ్ వేర్లో అయితే నేను చూడలేదు ఏమి చేంజ్ చేయడం. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో. నెక్ కానీ ఇది కూడా కింద కూడా. అండ్ ఇక్కడ కూడా సైడ్ కట్ వచ్చిందండి. మొత్తం అనార్కలి స్టైల్ అంటే అనార్కలి స్టైల్ కాకుండా ఇక్కడ నుంచి కట్ వచ్చి ఇక్కడ స్టైల్ మారింది. చాలా డిఫరెంట్ ఉంది ప్యాటర్న్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రింట్తో బాటమ్ వచ్చింది. ప్లాజో ఫుల్ లూజ్గా ఉండే ప్లాజో, ఫ్లోయిగా ఉంటుంది. సో ఇది కూడా కాటన్. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ఇట్లా వచ్చింది. దుపట్టా కూడా వచ్చింది దీనికి. నెట్ దుపట్టా. ఇది దుపట్టా కావాలంటే పేరప్ చేయొచ్చు, లేదు అని అంటే కాటన్ సెట్టే కాబట్టి మనం సమ్మర్కి హ్యాపీగా అలా వేసేసుకోవచ్చు. బాగుంటుంది కూడా, ఇలా కూడా బాగుంటుంది. సో కొంచెం డిఫరెంట్ లుక్ అనిపించింది, కానీ భలే బాగుంది, బాగా అనిపించింది నాకు. లీబాస్లో కొంచెం కలెక్షన్ చేంజ్ చేశారు అనే ఫీలింగ్ వచ్చింది ఇది చూడగానే. సో అది లెంత్ వైజ్ విత్ వైజ్ అంతా కూడా బాగానే ఉంది దుపట్టా కూడా. నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇది కూడా లీబాస్ కలెక్షనే, కుర్తీ సెట్ అనమాట. ఇది నార్మల్ క్యాజువల్ కుర్తీ సెట్ లాగా అవుట్ఫిట్. క్రీమ్ షేడ్ అనమాట కొంచెం. దీని మీద బ్లాక్ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ అంతా చాలా బాగా కనిపిస్తుంది కదా. సో చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా కొంచెం థిక్గా బాగుందనమాట. సో మిగతా అంతా ఇలా ప్లెయినే వచ్చింది. నార్మల్ కుర్తీ సెట్ మోడలే, దీంట్లో పెద్ద స్టైల్ ఏం మారలేదు. నార్మల్ కుర్తీ సెట్ మోడలే. ఈ వర్క్ అయితే బాగుంది. కలర్ ప్యాటర్న్ కూడా బాగా అనిపించింది నాకు ఇది. అండ్ బాటమ్ వచ్చేసి ఇట్లా ప్లాజో వచ్చింది. ఇలా ట్రౌజర్ నాట్ ప్లాజో. దీనికి కూడా ఇట్లాగా పాకెట్స్ వచ్చేసాయి. సో మంచి క్లాత్ బాగుందనమాట. దీన్ని ఏమంటే కొంచెం లైట్ షేడ్ కదా, పల్చగా ఉందనుకోండి మనకు ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది. అట్లా లేకుండా లైట్ షేడ్ కాబట్టి మరి ఇలా ఉందో, మరి మంచిగా థిక్గా ఇచ్చారనమాట ఫ్యాబ్రిక్ మాత్రం. సో అసలు ట్రాన్స్పరెంట్ అయితే లేదు అస్సలు, కొంచెం కూడా మీకు తెలుస్తుంది కదా వీడియోలో చూస్తుంటే. సో చాలా మంచిగా అనిపించింది. సో ఫిట్టింగ్ వైజ్ అంతా కూడా మీరు క్లారిటీగా పక్కన యాడ్ చేస్తూ ఉంటాను ప్రతిదీ. మీరు ఫిట్టింగ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి క్యాజువల్ వేర్ చూపించండి అక్క అని అడిగారు కదా. సో ఫైనల్లీ మీ ముందుకు తీసుకొచ్చాను. సో మంచి కలెక్షన్ కూడా బాగున్నాయి అనిపించింది. మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తాను లింక్స్, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో అదండి ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బై.